ఈ వీడియో చూడండి. అందరికీ ముందుగా ఒక మాట చెప్పాలి. ఈవెంట్ రోజున ఆర్ఎఫ్సి మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఉంటుంది. మీతో పాసెస్ ఉంటేనే అలాగే మీకు ఇచ్చిన పాసెస్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ గేట్ చూపిస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి. పోలీస్ వాళ్ళకి, ఆన్ గ్రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి. పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికీ అంత ఈజీగా ఉంటుంది. పాస్పోర్ట్స్ లేకుండా కాకరపల్లి వచ్చేకండి. మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి. చూశారు కదా, అది సంగతి. మహేష్ బాబు గారు చాలా క్లియర్గా పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే ఎంట్రీ, పాస్ లేని వాళ్ళు మాత్రం నో ఎంట్రీ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. పాసులు తీసుకున్న వాళ్ళు కూడా పోలీసు వారి రూల్స్ పాటిస్తూ తర్వాత ఆ పాస్లో కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడ గేటు ఓపెన్ అవుతుంది అని చెప్పి చాలా క్లియర్గా అండ్ రూట్ మ్యాప్స్ ఉంటాయి. నేను ఆగలేకపోతున్నాను. నేను కూడా ఆ ఈవెంట్కి వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ రియల్గా మహేష్ బాబు గారిని చూడడం అంటే చాలా గ్రేట్. అండ్ నాకు కూడా పాస్ కన్ఫర్మ్ అయిపోయింది. నేను కూడా వెళ్తున్నాను. అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఏ విధంగా వెళ్ళాను అండ్ ఎక్కడ దిగాను, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాను అనేసి మొత్తం క్లియర్గా వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను, మీరు చూసేయండి. అండ్ ఇది వెళ్ళి సక్సెస్ చేసుకొని తర్వాత చాలా జాగ్రత్తగా ఎలా వెళ్ళామో అలా చాలా జాగ్రత్తగా ఇంటికి వచ్చే విధంగా చూడాలి. ఎందుకంటే అక్కడ ఏమైనా జరిగినా కూడా అండ్ మహేష్ బాబు గారికి పేరు పోతుంది అండ్ చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. అందువల్ల ఎలా వెళ్ళామో అలా తిరిగి వచ్చేలాగా చాలా జాగ్రత్తగా పోలీసు వారి నియమాలు పాటిస్తూ చాలా జాగ్రత్తగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బాబు, జై జై బాబు. అండ్ నేనైతే ఆగలేకపోతున్నాను సార్. వచ్చేస్తున్నాను. రెడీ, దాచా.